మావా ఈ వీడియో అయితే లైక్లు ఫాలోవర్స్ గురించి అయితే కాదు, ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇద్దామని. ఇలాంటి పనులు అయితే మనం బ్యాక్గ్రౌండ్ లో వీడియో లేకుండా చిన్నప్పటి నుంచి చేస్తున్నవే, మీరు నేను కూడా చేస్తాం. ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే వీడియో చూసి చాలా మంది అయితే వీటికి హెల్ప్ చేస్తారని చేశాను. మీకు కూడా కుదిరితే అటువైపు వెళ్ళినప్పుడు ఫుడ్ పట్టుకెళ్తారని ఈ వీడియో అయితే చేశాను. ఈ ప్లేస్ ఎక్కడంటే జగ్గంపేట నుంచి గోకవరం వెళ్ళి రోడ్ లో ఉంటది, సింగరం చింత అని. అక్కడైతే చాలా కోతులు ఉంటాయి, వాటికైతే ఫుడ్ దొరక్క చాలా ఇబ్బంది పడుతున్నాయి. ఎండాకాలంలో వాటర్ దొరక్క కూడా ఇబ్బంది పడుతుంది. మీరైతే అటువైపు వెళ్ళేప్పుడైతే మర్చిపోకుండా కొంచెం ఫుడ్ పట్టుకెళ్ళండి. మాక్సిమం అటువైపు వెళ్ళి రైతులు అయితే చాలా మంది వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అయితే వేస్తూ ఉంటారు, కానీ ఈ కోతుల గుంపు చాలా ఎక్కువ ఉండడం వల్ల ఆ ఫుడ్ అయితే సరిపోవడం లేదు. మీరు కూడా మర్చిపోకుండా అటువైపు వెళ్ళినప్పుడు అయితే మర్చిపోకుండా ఏదో ఒకటి వేయండి మామ. ఈ ప్లేస్ లోనే కానీ చాలా చోట్ల పక్షులు కానీ జంతువులు కానీ ఇలాగే ఇబ్బంది పడుతున్నాయి ఎండాకాలంలో. మీ ఊర్లో కూడా అలాంటి ప్లేస్లు ఉంటే కామెంట్ చేయండి. ఇక్కడ కామెంట్ చూసి చాలా మంది హెల్ప్ చేయగలుగుతారు. మాక్సిమం మీ బైక్ మీద కానీ కార్ మీద వెళ్ళేప్పుడైతే 4-3 బాటిల్ అయితే మెయింటైన్ చేయండి. చాలా మందికి దారులు అయితే ఉపయోగపడతాయి. ఎవరికైనా అవసరం అయితే ఇవ్వచ్చు మర్చిపోకుండా.